గొర్రెల స్కామ్పై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పీఎం ఎమ్మెల్యే యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలు తమకు అందించాలని ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. 700 కోట్ల నిధులు ఎటు వెళ్లాయి, ఎవరికి చేరాయి అనే దానిపై లెక్క తేల్చేందుకు ఈడీ సైతం సిద్ధమైంది. బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే పిఎంఎల్ఏ యాక్ట్ కింద దీనిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాదాపు 700 కోట్ల రూపాయలు ఏదైతే స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించడం, అందులో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్తో పాటు దాదాపు మొత్తం 10 మందిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వారందరినీ కూడా జైలుకు పంపించారు. ఈ కేసులో పెద్ద ఎత్తున జరిగిన ఈ స్కామ్ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే అధికారులు విచారణ అనేది చేపట్టడం జరిగిందో, ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఓఎస్డి కళ్యాణ్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని వారిని విచారణ కూడా చేపట్టారు. సో ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఆ నిధులు ఏదైతే 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్ అనేది, డబ్బులు అనేవి జరిగిందో అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, దారి మళ్ళాయి అన్న విషయం పైన కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు ఒక లేఖను కూడా అధికారులకు, ఏసీబీ అధికారులకు లేఖను కూడా రాశారు. ఈ కేసులో ఇప్పటి వరకు విచారణ చేసింది ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించారు, వాటన్నిటిని కూడా వెంటనే తమకు అందించాలని చెప్పేసి ఈడీ అధికారులు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం మారిన తర్వాత, అంటే బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఓఎస్డి కళ్యాణ్ కానీ ఇతర అధికారులు కానీ ఈ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అర్ధరాత్రి పూట దూరి ఫైల్స్ అనేవి తగలబెట్టడం, హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం, నాంపల్లి పోలీసులు ఏదైతే కేసు నమోదు చేశారో వాటి తాలూకు వివరాలు కూడా తమకు అందించాలని చెప్పేసి ఈడీ అధికారులు, అటు నాంపల్లి పోలీసులు, ల్యాండ్ అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఈ కేసు విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులను కూడా వివరణ కోరడం జరిగింది. వాటి ఆధారాలు ఏవైతే డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు, ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ సంబంధించిన అధికారులు ఏవైతే డాక్యుమెంట్లు అందిస్తారో దానిపైన విచారణ మొదలు పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ 10 మంది నిందితులను కూడా అవసరమైతే కస్టడీకి తీసుకొని కోర్టు ద్వారా వారిని కూడా విచారణ చేపట్టి వారి దగ్గర నుంచి ఆధారాలు సేకరించాలి. ఈ 700 కోట్ల నిధులు ఎక్కడికి దారి మళ్ళీ అనే విషయం పైన ఆరా తీయాలని ఈడీ భావిస్తోంది. ఒక పక్కన ఏసీబీ అధికారులు దీనిపైన విచారణ చేస్తూనే దీనిపైన ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఏదైతే ఓఎస్డి కళ్యాణ్ ఇచ్చిన సమాచారం మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా నోటీస్ ఇచ్చి ఆయన వివరణ కూడా తీసుకోవాలని భావిస్తున్న క్రమంలో ఈడీ అధికారులు ఏదైతే కేసు నమోదు చేసి దాని విచారణ చేపట్టడం అనేది స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవర్ టు స్టూడియో.